తమిళనాడులో ఎలక్షన్స్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార పక్షం డిఎంకేకి వీపులో వణుకు పెరిగిపోతూ ఉంది. ఓటమి తప్పదు అన్న ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. ఇందుకు ఉదాహరణే దురంధర్ మూవీని నిషేధించాలి అంటూ కోర్టులో పిల్ వేయడం. దురంధర్ మూవీ కూడా డిఎంకే ఓటమికి ఒక కారణం అయ్యే అవకాశం ఉంది అన్న భయంతో డిఎంకే లీడర్స్ ఇలా దురంధర్ మూవీని తమిళనాడులో ఆడకుండా నిషేధించాలి అని కోర్టును ఆశ్రయించారు. దురంధర్ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చింది, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడులో కూడా సంచలనం సృష్టించింది. ఎందుకంటే తమిళనాడు కూడా భారత్లో ఒక అవిభాజ్య భాగమే కనుక, అక్కడ కూడా భారతీయులే ఉంటారు కనుక మరింకే విధమైన ఎలిగేషన్ చేయడానికి ఎవరు అప్పుడు ముందుకు రాలేదు. దురంధర్ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు. తర్వాత దురంధర్ 2 ది రివెంజ్ పేరుతో మార్చి నెలలో రిలీజ్ అయింది. మనకు తెలిసిన విషయమే, దురంధర్ ఫస్ట్ పార్ట్ లాగే ఇంకా అంతకంటే ఎక్కువగా దురంధర్ 2 సంచలనం సృష్టించింది అని. అన్ని ప్రాంతాలలో లాగానే తమిళనాడులో కూడా సెన్సేషన్ సృష్టించింది, విపరీతమైన కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ పైన ఇప్పుడు డిఎంకే విరుచుకుపడింది. ఈ మూవీకి ఎక్కువ స్క్రీన్స్ దొరకకుండా అడ్డుపడింది. తమిళనాడులోని ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్ అండ్ చాలా థియేటర్లు డిఎంకే పార్టీకి చెందిన లీడర్లు లేదా వ్యక్తుల చేతుల్లో లేదా బినామీల చేతుల్లో ఉన్నాయి. రాజకీయ నాయకుల ఆస్తులు, వ్యాపారాలు అన్ని రంగాలలో విస్తరించి ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే కదా.